He said previous year question, the length of the seconds pendulum. ఇక్కడ చూడండి సెకండ్స్ పెండ్యులం అన్నాడంటే టైం పీరియడ్ ఈజ్ 2 seconds అని తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సెకండ్స్ పెండ్యులం at a place where g is equal to 980 cm/s² is nearly ఏమడుగుతున్నాడు, లెంత్ ఆఫ్ ది సెకండ్స్ పెండ్యులం, లెంత్ అడుగుతున్నాడు. ఓకే, టైం పీరియడ్ ఫార్ములా తెలుసు, t is equal to 2 pi into root l by g. లెంత్ కావాలి కాబట్టి t by 2 pi ఇప్ప కేసేసుకోండి, is equal to root l by g. స్క్వేరింగ్ అండ్ బోర్సెస్ t into 2 pi whole square is equal to l by g. So l is equal to g into t by 2 pi whole square. g ఎంత 980, g 980 and t ఎంత 2 pi whole square. ఓకే, 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది, 1 by pi. అంటే ఇక్కడ చూడండి, దాన్ని సింప్లిఫై చేస్తాను, 980 by pi square మిగులుతుంది. పై వాల్యూ ఎంత అండి, పై వాల్యూ అంటే 3.14. సో పై స్క్వేర్ అంటే ఆల్మోస్ట్ 9.8 కి దగ్గరలోకి వస్తుంది. సో మనకి ఈ వాల్యూ 9.8 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 100 centimeters వస్తుంది. సో దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా సింప్లిఫై చేయాలి. సో మాక్సిమం ఈ ఫార్ములాతోనే మనకి మాక్సిమం క్వశ్చన్స్ అన్ని సాల్వ్ అయిపోతే సింపుల్ ఫార్మాటిక్ మోషన్ లో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.